అలాగే కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. నమస్కారం పద్మజ గారు, గుడ్ టైం కార్యక్రమానికి స్వాగతం అండి. మరి ప్రతిరోజులాగే ఈ రోజు కూడా చాలా మంది కాలర్స్ మీతో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు. మొదటి కాలర్ తో మాట్లాడదామండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పండి. ఓకే, 10-11-1991. సమయం సమయం రాత్రి 11:20. ఏ ఊర్లో పుట్టారు మీ పాప? సమస్య చెప్పండి. సమస్య ఏంటండి? అయితే ఈ అమ్మాయికి వివాహం గురించి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కొంతమంది మూల నక్షత్రం గురించి అమ్మాయికి ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. ఏమన్నా పరిహారాలు ఏమైనా ఉంటే చెప్పండి. తప్పకుండా తెలుసుకోవచ్చండి. పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, అయితే ఇప్పుడు నక్షత్రం ప్రకారమే మనకి ఇబ్బందులు ఉంటాయి అన్నది కాదమ్మా ప్రధానంగా సమస్య. నడుస్తున్న దశలు, అంతర్దశలు, గోచర రీత్యా విషయాలు, దాంతోపాటు వాస్తు ప్రభావం, అనేక అంశాలు మనం చూసుకొని చెప్పాలి తప్ప కేవలం ఈ నక్షత్రం ప్రకారమే దానికి ఇబ్బంది అవుతుంది అంటే కొన్ని నక్షత్రాల మీద కొన్ని ఇంప్రెషన్స్ అందరికీ ఉండిపోతూ ఉంటాయి, కానీ అది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏంటంటే విధానం చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న దశలు ఏంటి అన్నది కూడా గమనించుకోవాలి. సూర్య మహాదశ నడవడం అనేది, ఆ సూర్యుడు ఈ జాతకాన్ని యోగకారకుడు అవ్వడం అనేది, సూర్యుడిలో చంద్రుడి యొక్క అంతర్దశ నడవడం అనేది కూడా ఫేవరబుల్ గానే ఉంది. ఇలాంటివి చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మూలా నక్షత్రం అయినా కూడా మూలా నక్షత్రం వాళ్ళకి ప్రస్తుతం శని లాభంలో ఉండడం ఇవన్నీ కూడా ఫేవరబుల్ ఇండికేషన్స్ గానే ఉన్నాయి కాబట్టి మీరేం దాని గురించి టెన్షన్ పడక్కర్లా. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఒకవేళ ఉండే ఇల్లు ఏమన్నా ఆగ్నేయ దోషం ఉందా అన్నది మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. ఆగ్నేయంలో తెగిపోయినా, ఆగ్నేయం పెరిగినా, ఆగ్నేయంలో ఏదైనా వీధి సూళలు ఉన్నా ఇలాంటివన్నీ కూడా చూసుకొని దాని ప్రకారం ఏమైనా జాగ్రత్తలు పడినట్లయితే సరిపోతుంది. మొదటి అంశం అది. అలాగే ఇక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం తను ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా దేవాలయ సందర్శన చేయడం అనేది, ఇవన్నీ చేసిన మీదట కూడా చాలా చక్కటి ఫలితం అనేది ఏర్పడుతుంది. దాదాపుగా మీకు ఇప్పుడు టైం అయితే ఇంకా చాలా ఉంది. ఇప్పట్లో ఇమీడియట్ గా కాకపోయినా కనీసం మీరు తనకి సంబంధించి ప్రయత్నాలు లాంటివి ఏదైనా చేసినా కూడా దాదాపుగా 2013-14 మధ్య ఒక టర్నింగ్ పాయింట్లో తనకి ఏర్పడుతుంది. మంచి సమయం స్టార్ట్ అయ్యే లోపల మీరు ఈ లోపల ఇవి చేస్తే సరిపోతుందండి. ఆగ్నేయ దోషం లేకుండా ఉండడం, చేతికి కెంపు, దాంతోపాటు పుష్యరాగం పెట్టుకోవడం, ఇవి చేసినట్లయితే అన్ని విధాలా ఫేవరబుల్గా ఉంటుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 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 మా పాపది 91-17-11 ఓకే, నవంబర్ 17th అండి. సమయం చెప్పండి, పుట్టిన సమయం. 2:30 మధ్యాహ్నం అండి, అర్ధరాత్ర? మధ్యాహ్నం. ఏ ఊర్లో పుట్టారు మీ పాప? మా పాప అదే ఇప్పుడు కనుకోండి. ఓకే, సమస్య చెప్పండి. అదే ఇప్పుడు మ్యారేజ్కి కొంచెం ట్రై చేస్తున్నాం. ఇంతకీ మీ పాపది ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? ఉత్తరాభాద్ర. ఓకే అండి, వివాహం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. అయితే వివాహానికి సంబంధించిన అనుకూలమైన సమయమా కాదా అన్నది మొదట గమనించుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే తనకి నడుస్తున్న దశను కూడా మనం అతి ప్రధానంగా తీసుకున్నట్లయితే బుధుడి యొక్క దశ నడుస్తుంది. బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. దాదాపు 2014 మే దాకా ఉంది. అలాగే గోచర రీత్యా తీసుకున్నా కూడా అష్టమ శని అనేది నడుస్తుంది. గురుడి యొక్క బలం తీసుకుంటే గురుడు తృతీయంలో ఇప్పుడు ఉండడం జరిగింది. వీటన్నిటి రీత్యా తీసుకున్నా కూడా నడిచేది వివాహకారకుడి దశ అయినప్పటికీ కూడా, అంటే ఈ జాతకానికి వివాహానికి ఇచ్చే ఏదైనా బుధుడి యొక్క దశే నడుస్తుంది, అంతర్దశ కూడా అదే అయినప్పటికీ కూడా ప్రస్తుతం అన్ని రకాలుగా కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు మీకు దాదాపు 2013 ఎండింగ్ తర్వాత నుంచి ఫేవరబుల్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన చిన్న పరిహారాలు కూడా మీరు పాటించాలి. ఎందుకంటే ఒక పక్కన అష్టమ శని నడవడం అనేది, ఒక పక్కన బుధుడి యొక్క దశ నడవడం అనేది, ఆ బుధుడి యొక్క అంతర్దశ అయినప్పటికీ అది ఈ జాతకానికి బాధ కూడా అవ్వడం అనేది, వీటన్నిటి రీత్యా మనం తీసుకున్నప్పుడు బుధుడికి సంబంధించి పెసలు దానం ఇవ్వడం కానీ, పెసలు మొలకొచ్చిన ఆహారంలో తీసుకోవడం కానీ, ఉత్తరం ద్వారం లేకుండా చూసుకోవడం కానీ, ఉత్తరంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం కానీ చూస్తూ, అలాగే చేతికి ఏదన్నా పచ్చ కానీ అలాగే నీలం కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే ఫేవరబుల్ ఇండికేషన్స్ ఇవ్వవు కాబట్టి తీసేసి, అవకాశం ఉన్నట్లయితే ముత్యం 1 క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి పెట్టుకుని ఇవి చేసినట్లయితే అన్ని విధాలా ఫేవరబుల్ టైం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నా పేరు పూర్ణారావు మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? శ్రీకాకుళం జిల్లా ఆంధ్రరావు దగ్గర ఒక పరిసర. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/7/64 మేడం.
5764 అండి. 5764 సమయం చెప్పండి. మేడం గారు అదే ఇప్పుడు నేను ఎల్ఐసి ఓకే అండి, ఒకసారి నేను చెప్పింది వినండి. పుట్టిన సమయం చెప్పండి. సమయం మధ్యాహ్నం 2 గంటలు మేడం గారు. మధ్యాహ్నం 2 గంటలకి. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? శ్రీకాకుళం జిల్లా మేడం గారు. ఓకే, సమస్య చెప్పండి. సమస్య అదే మేడం గారు, వృత్తిపరంగా అయితే వ్యాపారం ఎల్ఐసి చేస్తాను, అలాగే పొలిటికల్ గా మేము అక్కడ గ్రామ సర్పంచ్ గా ఉంటాను మేడం గారు. మ్మ్. దాని మీద కొద్దిగా అన్ని ఈ మధ్యన కొద్దిగా అంత అనుకూలంగా లేదనిపిస్తుంది. ఎల్ఐసి వ్యాపారం కూడా కొద్దిగా డల్ అయింది. అది ఏంటి పరిస్థితి ఏంటి అనేది పొలిటికల్ గా కూడా కొద్దిగా డల్ గా ఉన్నాం. ఓకే అండి, అన్నిట్లోనూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓకే అండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఓకే అండి. అంటే ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా పొలిటికల్ విషయం తీసుకున్నా లేకపోతే ఇన్సూరెన్స్ వీటి విషయం తీసుకున్నా కూడా నడుస్తున్న గ్రహస్థితి యొక్క సపోర్ట్ అనేది కూడా అతి ప్రధానంగా తీసుకోవాలండి. దాని ప్రకారం తీసుకున్నట్లయితే గురు మహాదశ నడుస్తుంది, గురులో గురుడు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఏ రకంగానే మీకు ఏలినాటి శనులు అష్టం శనులు అలాంటి యొక్క ప్రభావం కూడా ఏమీ లేదు. అది అంతవరకు అది బాగానే ఉంది. నడుస్తున్న దశ దాని అంతర్దశ అనేది మీకు 2013 నవంబర్ దాకా ఉంది. అయితే ఈ టైం దాటిన తర్వాత నుంచి అంటే దాదాపుగా మీకు ఎంత లేదన్నా 2013-16 మధ్య ఒక చక్కటి టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉందండి. అక్కడి నుంచి మీకు బెటర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే ముఖ్యంగా 2014-15 మధ్య చక్కటి టర్నింగ్ పాయింట్ టైంగా చెప్పొచ్చు. మొదటి అంశం అది. రెండోది ఇంకొక విషయం ఏంటంటే వాస్తు ప్రకారం తీసుకున్నప్పుడు మీకు ఈస్ట్ అనేది అంతగా సూట్ అవ్వదు కాబట్టి ఈస్ట్లో ఉన్నప్పుడు కూడా ఆశించిన ఫలితాలు అంతగా ఉండవు కాబట్టి ఒకసారి దాన్ని గమనించుకోండి. ఈస్ట్ పెరిగినా తెగిన ఈస్ట్లో మీకు ద్వారం ఉన్నా ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టేవి కాబట్టి అతోటి గమనించుకోండి. తర్వాత చేతికి ఏదన్నా కెంపు అలాంటివి నవరత్నాలు లాంటివి ఏమన్నా ఉంటే తీసేయండి. కేవలం ఇంద్రనీలం ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలికి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే మీకు అన్ని విధాలుగా కూడా బాగుండడానికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మీద కూడా మీకు అన్ని విధాలుగా బాగుంటుంది. ఓకే అండి, పద్మచారాణి గారు, మరి ఇప్పుడు ఒక కాలర్ అడిగినట్లు అలాగే చాలా మంది కూడా ఇటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. మరి కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఏమీ ఉండదు. అటువంటి వారు కేవలం దైవారాధన చేయడం వలన ఏమైనా ఉపయోగం ఉంటుందంటారా? ఎటువంటి పరిహార మార్గాలు పాటిస్తే బాగుంటుంది? తప్పనిసరిగా అమ్మా, ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు అంతే. కరెక్ట్గా అది తెలియకపోయినా కూడా ప్రతి వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఆర్థిక పరంగా కానీ లేకపోతే మానసికంగా కానీ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలంటే మానసికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు చంద్రుడికి సంబంధించిన దానాలు చేయడం కానీ అలాగే చంద్రుడికి సంబంధించిన నమస్కారాలు, ప్రతిరోజు చంద్రుడు నిత్యం కనబడతాడు. అలాంటిది మానసికమైన అంశాలకు సంబంధించిన దానికి మనం చంద్రుడికి అలాగే గౌరీదేవికి పూజ చేయడము, అలాగే బియ్యం లాంటివి దానం ఇవ్వడం, అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులు లాంటివి ఏదైనా ఎదురవుతున్నప్పుడు గురుడికి సంబంధించిన దానాలు చేయడం కానీ ఇలా శనగలు లాంటివి ఇలాంటివి చూసుకోవడం. ఇవి మాత్రమే కాకుండా వృత్తిపరంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఖచ్చితంగా సూర్యుడికి సంబంధించిన నమస్కారాలు చేసుకోవడం, లేకపోతే ఆదిత్య హృదయ పారాయణ చేయడం, లేకపోతే ఆ పర్టికులర్ ప్లానెట్ అంటే వాళ్ళ జాతకం మనం చెప్పలేం కాబట్టి కనీసం ఈ రకంగా దేనికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురైన వాళ్ళు ఏదైనా ఉంటే దాంట్లో కూడా సూర్యుడికి శనికి అంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రతిరోజు నిత్యం ఎవరైనా సరే ఏదో ఒక దేవుణ్ణి ఖచ్చితంగా నమ్మి దాన్ని కొలుస్తూ వారంలో ఒక రోజు ప్రత్యేకంగా పెట్టుకుని ఆ రోజున దేవాలయ దర్శనం చేసుకుని ఇవన్నీ చేసినట్లయితే అట్లీస్ట్ దైవ నామస్మరణ అనేది కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. కనీసం నారాయణ అనుకున్నా లేకపోతే శ్రీరామ అనుకున్నా ఏదైనా సరే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి వ్యక్తి పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే ఆ రకంగా పాజిటివ్గా పెంచుకొని నేను రోజుకి ఇలా ఇబ్బంది పడుతున్నాను, డౌన్ అవుతున్నాను అన్న ఫీలింగ్ కన్నా అలా అవుతున్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ ఖచ్చితంగా నేను అలా అవ్వను, అన్ని విధాలా బాగుంటుంది, రేపటి రోజు నాకు చాలా చక్కగా ఉందన్న ఒక ప్లస్ పాయింట్తో రోజు స్టార్ట్ చేయడం, నచ్చిన భగవంతుడిని ఖచ్చితంగా కొలవడం చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది. మరింత మంది కాలర్స్ తో మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో స్వల్ప విన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/1/1960 అంటే 20వ తారీఖు వస్తున్నారు. తర్వాత 50 నిమిషాలు పుట్టారు. ఓకే, 19/1/1960 అండి. 60 అండి, అంటే 20 వచ్చేస్తున్నాం అనుకుంటా. 12:50కి పుట్టాను రాత్రి. ఓకే, రాత్రి 12:50 తెల్లవారితే 20వ తేదీ. ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? ఈస్ట్ గోదావరి జిల్లా ద్రాక్షారామానికి ఒక 15 కిలోమీటర్స్. ఓకే అండి, సమస్య చెప్పండి. సమస్య అంటే కొంచెం ఎంత బాగుండేది కదా, నాకు ఆపరేషన్ అది అయింది. ఇప్పుడు ఎక్కడ స్టాండర్డ్ అవ్వలేదు. మేము వద్దాలో ఉంటాము, అక్కడ అవ్వలేదు, ఇక్కడ అవ్వలేదు. అది ఎలా ఉంటుంది ఏంటి చెప్తారు? అంటే స్థిరత్వం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అది ఏ వ్యాపారం చేయాలి, వ్యవసాయం మీద బాగుంటుందా ఏంటి? ఓకే, వ్యాపారమా వ్యవసాయమా ఏదైతే బాగుంటుంది తెలుసుకోవాలనుకుంటున్నారు. తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంతకీ మీరు ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? హస్త నక్షత్రం చూసుకుంటున్నారు. పద్మచారాణి గారు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు ఏంటంటే
అతి ప్రధానంగా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే వ్యాపారమా వ్యవసాయమా ముందు, తర్వాత ఆరోగ్యపరమైన అంశాలు. ఆరోగ్యపరమైన అంశాలని ప్రధానంగా చెప్పాల్సి వచ్చినప్పుడు దాదాపుగా ఈ జాతకానికి 2007 నుంచి ఏలినాటి ప్రభావం అనేది ఉంది. దానివల్ల కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కొంత మానసికంగా కూడా బాగుండకపోవడము, చేస్తున్న వాటిల్లో డెవలప్మెంట్ లేకపోవడము, ఏదో రకమైన బ్రేక్ అనేది ఏర్పడము, వీటి వల్ల కొంత స్థిమితం అనేది లేకపోవడం, ఆటోమేటిక్గా స్థిమితం లేని వాళ్ళకి స్థిరత్వం లేకుండా, స్టెబిలిటీ ఆఫ్ మైండ్ లేకుండా ఉక్కిరిబిక్కిరి అయ్యే టైం అయితే ఇప్పటిదాకా నడుస్తుంది. 2014 దాకా దీని ఇండికేషన్ కనబడుతుంది. అలాగే నడుస్తున్న ప్రధానమైన దశ తీసుకున్నా కూడా శని మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ అవ్వడం అనేది కూడా దీంట్లో ఇండికేషన్ కనబడుతుంది. అయితే ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బుధుడు ఈ శని కొంతవరకు మేలు చేసే గ్రహాలే కాబట్టి పర్వాలేదు. కానీ ఏలినాటి శని వెళ్ళిపోయేదాకా కూడా ఏ రకమైన వ్యాపారాలు పెట్టకపోవడం, జాయింట్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాకపోవడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా డబ్బు విషయంలో కానీ ఆచితూచి అడుగేయడం అనేది, ఖర్చు విషయంలో కూడా 1కి 100 సార్లు ఆలోచించడం అనేది మీరు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమం. అయినా సరే వ్యాపారం పెట్టాలి అనుకుంటే ఒకవేళ ఇంకెవరిదైనా జాతకం మీ ఇంట్లో బాగుంటే వాళ్ళ ద్వారా పెట్టించి మీరు అందులో కేవలం వ్యక్తిగా చేయాలి తప్ప మీరు దాన్ని స్టార్ట్ చేయడం అనేది మాత్రం అంత ఫేవరబుల్ ఇండికేషన్ కాదండి. కాబట్టి ఈ రకంగా మీరు ఎవరి చేతనా స్టార్ట్ చేయించినా, మీరు కొన్నాళ్ళు నడిపినా సరే, లేదా మీరు వ్యవసాయం వరకే చేసుకుంటానన్నా ఇప్పుడు మీ యొక్క చాయిస్ అది. అయితే దీనికి ఇంకొక ఇండికేషన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈస్ట్ అనేది తనకి అంత ఫేవరబుల్ కాదు. ఈస్ట్ అనే దాన్ని అవాయిడ్ చేయడం అనేది, అంటే తూర్పు అనేది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి తూర్పు కాకుండా వీలైనంత వరకు పడమర, ఉత్తరం ఇవి మీకు చాలా వరకు ఉపయోగపడతాయి. అదొకటి గమనించుకోండి. అలాగే దాంతోపాటు మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు లేకుండా అన్ని విధాలుగా కూడా బాగుండడానికి ప్రతిరోజు కూడా క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే దాన్ని మీరు వీలైనన్నిసార్లు ఎక్కడన్నా కూడా అనుకోవచ్చు. క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకోండి, బాగుంటుంది. అలాగే ఇంద్రనీలం కుడి చేతి మధ్యవేలికి పెట్టుకోండి. ఇవన్నీ చేసిన మీదట 2014 నుంచి అన్ని విధాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇవి చేస్తే ఇప్పటి నుంచి కొంత డిఫరెన్స్ అనేది కనబడుతుంది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు మోహన్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వరంగల్ నుంచి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9/1/87 చెప్పండి. మేడం. ఓకే, పుట్టిన సమయం చెప్పండి. రాత్రి 12 గంటలకు మేడం. రాత్రి 11:45. 11:45. అవునండి. ఓకే, ఏ ఊర్లో పుట్టారు, ఏ జిల్లా? వచ్చేసి పాలకొల్లు అండి, వెస్ట్ గోదావరి. ఓకే, పశ్చిమ గోదావరి. సమస్య చెప్పండి. సమస్య అంటే ఆర్థిక ఇబ్బందులు అండి. కొద్దిగా కాస్త ఈ మధ్యలో ఫ్యామిలీలో గొడవలు జరగడము, ఆర్థిక ఇబ్బందులు ఇలాంటి చాలా డిస్టర్బెన్స్ ఉంటుందండి. ఓకే అండి, కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలు. ఓకే అండి, ఇంతకీ ఏ నక్షత్రం చూసుకుంటున్నారు? సింహరాశి అని చెప్తారండి, నక్షత్రం గురించి అంత ఓకే, మరి సింహరాశి అంటే పేరును బట్టి చూసుకుంటున్నారు అనమాట. జనవరి 9, 87 మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాను ఒకసారి చూడండి. 9/1/1987 అండి. అవునండి. నైట్ 11:40. ఓకే అండి, రాత్రి 11:45. అవునండి. ఓకే. ఓకే అండి, పద్మచారాణి గారు వివరాలు తెలియజేస్తారు, వినండి. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కుటుంబ పరంగా చాలా డిస్టర్బెన్సీ ఉందన్నారు. యాక్చువల్గా నడుస్తున్న దశలు కూడా అవే ఇండికేట్ చేస్తున్నాయండి. ఎందుకంటే మీ జాతకానికి కుటుంబ స్థానంలోనే, అంటే కుటుంబ సప్తమం అంటే మీకు దానికి సంబంధించిన ఇంట్లో వాటికి సంబంధించిన అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం. కాబట్టి రాహు ఉండడం అక్కడ జరిగింది. రాహువులో గురుడు నడవడం అనేది, గురుడు మీ జాతకాన్ని బాధ కూడా అవ్వడం అనేది, వీటన్నిటి ఇండికేషన్ వల్ల స్థిమితం అనేది లేకపోవడం, స్థిరత్వం లేకపోవడం, దాదాపు 2012 జూలై నుంచి 2014 దాకా ఇండికేషన్ అనేది బలంగా ఉంది. ఇది ఒక అంశం. ఇక రెండోది వచ్చేటప్పటికి వాస్తుపరంగా ఏమైనా ఈశాన్యం కానీ, నైరుతి కానీ అలా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకోండి. అంటే ఎంట్రన్స్ అయినా, లేకపోతే తెగిపోయినా, పెరిగినా, లేకపోతే ఏదైనా వీధులలో ఉన్నా, ఈ నైరుతిలో అయినా సరే, ఇదైనా సరే అది ఇండికేషన్ కనబడుతుంది. అలాగే ప్రస్తుతం కూడా మీకు నడుస్తున్నది రాహుమహాదశే. ఇది దాదాపు మీకు 2027 దాకా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అతి ప్రధానంగా ఈ రాహువులో ప్రస్తుతం గురుడు వెళ్ళేంత దాకా, అంటే 2014 దాకా కొంత మనం కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది. అంటే ఎలాంటి విషయాల్లోనైనా, ఎవరితోనా డీల్ చేసే వ్యవహారాల్లోనైనా, ఎవరితోనా మాట పట్టింపుల విషయంలో కానీ, కుటుంబ పరంగా కానీ, బయట కానీ, సొసైటీలో కానీ అందరితో కూడా ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దీన్ని మీరు పాటించవలసిన రెమెడీస్ కూడా ఏంటంటే, చేతికి ఆల్రెడీ ఏమైనా గోమేధికం కానీ, కనకపుష్యరాగం కానీ, నవరత్నాలు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తీసేయడం అన్నిటికంటే ప్రధానమైన అంశం. అలాగే ఈ సమయంలో కానీ, నైరుతిలో కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయేమో చూసుకొని జాగ్రత్త పడడం రెండో ప్రధానమైన అంశం. ఇక మూడోది ఏంటంటే, క్రమం తప్పకుండా గురువారం అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం అనేది తప్పనిసరిగా చేయండి. ఇవన్నీ చేసిన మీదట చేస్తూ అవకాశం ఉంటే డైమండ్ అనేది ఎడమ చేతి మధ్య వేలికి 11 సెంట్లు పెట్టుకుంటే ఇది కూడా బాగుంటుంది. ఈ రకంగా అన్ని విధాలుగా కూడా బాగుంటే మీకు మానసికంగా బాగుంటుంది. కాబట్టి ముందు ఇవి చేయండి. 2014 దాకా కొంత క్రిటికల్ టైం అయినా ఇవి చేస్తే ఓవర్కమ్ చేస్తారు.
ఓకే అండి. పద్మచారాణి గారు, అలాగే ప్రతివారం మన కార్యక్రమంలో మీరు ప్రత్యేక కార్యక్రమంలో గ్రహాల గురించి, నక్షత్రాల గురించి వివరంగా చెప్తూ వస్తున్నారు కదా, అలాగే అందులో భాగంగా వాస్తు గురించి కూడా మీరు చెప్తూ అవునమ్మా. వచ్చారు కదా, చాలా వివరాలు చెప్పారు. అలాగే వాస్తుకు సంబంధించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండే అవకాశం లేదు ఈ మధ్య కాలంలో. మరి అవును. కనీస జాగ్రత్తలు ఏమన్నా ఉంటే చెప్తారా? తప్పనిసరిగా అమ్మా. కనీస జాగ్రత్తలు అంటే ప్రతి వాళ్ళకి సొంత ఇల్లు ఉండాలని లేదు, కనీసం అద్దె ఇంట్లో ఉంటున్నప్పటికీ కూడా ప్రతి వాళ్ళకి మినిమం వాస్తులో కూడా మళ్ళీ 3 రకాలుగా మనం అనుకుంటే ఏంటంటే ఇంటీరియర్ వాస్తు అంటే ఇంటి లోపల మనం వస్తువులు పెట్టుకునేది, అలాగే ఇంటి బయట వాస్తు అంటే పరిసర వాస్తు అంటాము, మామూలుగా వాస్తు అంటే మనకి ఏ గుమ్మం సరిపోయింది అన్నది చూసుకోవడం అనేది మామూలుగా వాస్తు ప్రకారం పెడతారు. కొంతమంది అది నామ నక్షత్రాలు రీత్యా వెళ్ళే వాళ్ళు ఉంటారు, కొంతమంది అష్టక వర్గ రీత్యా వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా ఒకళ్ళ పద్ధతి ఒక రకంగా వెళ్ళే విధానం ఉంటుంది. అయితే అదంతా ఏంటంటే మనకి ఏ గృహం ద్వారం పడుతుందన్న అంశం వరకు అక్కడ పరిగణలోకి తీసుకుంటాం. అలాగే పరిసరాలు వాస్తు అంటే చాలా మంది దృష్టిలో ఏంటంటే పరిసరాలు ఎలా ఉన్నప్పటికీ మన బౌండరీస్లో మనం కట్టుకున్నాం కదా, మిగిలింది ఎలా ఉన్నా పర్వాలేదని. కానీ అది కాదు. మన ఇంటి వాస్తు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మన బౌండరీస్ బయట విషయం మనకు అంతగా ఇబ్బంది పెట్టకపోయినా అది కూడా సరిగ్గా ఉన్నట్లయితే మనకు అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్గా ఉంటుంది. ఇంట్లో పెట్టుకునే సామాన్లతో సైతం వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. అంటే ఉదాహరణకి అది చిన్న ఇల్లు అయినా కూడా కనీసం ఈశాన్యంలో ఎలాంటి ఇబ్బందులు పెట్టుకోకుండా, ఏమైనా చీపుళ్ళు లాంటివి పెట్టుకోకుండా, బరువైన వస్తువులు పెట్టుకోకుండా, ఇంట్లో టీవీ స్టాండ్లు లాంటివి పెట్టుకోకుండా, వీళ్ళంత ఖాళీ వదిలేయడం, అక్కడ ఏ రకంగానే చెప్పులు స్టాండ్లు చెప్పులు పెట్టుకోకుండా, ఇలాంటి మినిమం కొన్ని పాటించాలి. అలాగే నీటి స్థానాన్ని ఎప్పుడు వాటర్కి పెట్టుకునేది ఎప్పుడు కూడా ఈశాన్యంలో పెట్టుకోవడం, అధిక బరువులు ఏమన్నా ఉంటే ఇనపెట్టె లాంటి బీరువాలు లాంటివన్నీ కూడా నైరుతిలో పెట్టుకోవడం అనేది. అలాగే మనం ఒకవేళ ఏదైనా ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా, లేకపోతే మనం ఉండే ఇల్లు ఏదైనా కూడా దాంట్లో తూర్పు స్థలం ఎక్కువగా ఉండేట్టు, ఉత్తరం ఎక్కువగా ఉండేట్టు, వీలైనంత వరకు దక్షిణం ఇది తక్కువగా ఉండేట్టుగా చూసుకోవడం. అలాగే ఉండే వీధిలో సైతం అంటే మనకి ఎట్టి పరిస్థితుల్లో మనం కొనుక్కునేటప్పుడైనా సరే మనకి నైరుతికి సంబంధించి ఏదన్నా నైరుతిలో పెరిగిపోయినా తెగిపోయినా అలాంటివి ఏదన్నా ఇళ్ళు వచ్చినా, లేకపోతే నైరుతిలో ఏదన్నా డౌన్లో ఉన్నా ఇలాంటి వీలైనంత వరకు కొనుక్కోకపోవడం. అలాగే వాటర్ ఫ్లో వీలైనంత వరకు ఈశాన్యంలో ఉండే చూసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళేట్టుగా ఉండడం. అంటే ఈశాన్యంలో ఏదైనా బావులు గుంటలు లాంటివి ఉంటే దాని ప్రకారం మనం అలాంటి ఇంటిని కొనుక్కోవడం కానీ, అలాంటి ఇంట్లో అద్దెకి వెళ్ళడం కానీ, ఇలాంటివి అనేక రకాలైన అంశాలు మనం పరిగణలోకి తీసుకునే ఉంటాయి. పద్మచారాణి గారు, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి విచ్చేసి ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కార మార్గాలతో పాటు ఎన్నో అమూల్యమైన అద్భుతమైన విషయాలు తెలియజేశారండి. ధన్యవాదాలు.